గ్రామస్తులకి న్యాయం, లేబర్కి న్యాయం జరగాలి. అందరికీ చెందాలి. లేబర్ అందరికీ చెందాలి. ఆక్రమణకు గురవుతారు, అందుకని జిగ్జాగ్ గ్రూప్లో పట్టాలు ఇస్తున్నాము అని 69 పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము కొనసాగిస్తున్న తర్వాత దాని మీద కబ్జాదారులు వచ్చి ఆ మిగతా భూమిని కాజేయడం జరిగింది. ఆ తర్వాత సురేష్ గారు, ఆర్డీఓ సురేష్ గారు దాన్ని కొట్టేశారు. 2007 కొట్టేయడం జరిగింది. జరిగిన తర్వాత కూడా మాకు రావాల్సిన లీజుని ఆ 150 ఎకరాలు మాదే, మా గ్రామాందే అని చెప్తే బెనామీలు వేరే ఊరు పేర్లు పెట్టి, అదే ఊరు పేర్లోని ఉనికిలో పెట్టుకుని బెనామీలంటో వేరే పేర్లు పెట్టుకుని ఆ లీజుని కాజేయడం ఇప్పుడు వరకు సాగుతూనే ఉంది. మధ్యలో మేము చాలా పోరాటం అయ్యి చేసి కొన్నాళ్ళు బీడుగా పెట్టాం. మళ్ళీ లీజుదారుడు వచ్చాడు, మళ్ళీ సేమ్ అదే స్టోరీని రిపీట్ చేస్తున్నారు. మా దళితులందరికీ ఆ 150 ఎకరాలు ఉనికిలది కాబట్టి మా దళితులు మేము ఏం చేసుకునే స్తోమత లేదు, మాకు వ్యవసాయాలు లేవు, దాని మీదే మా జీవనోపాధి గడుపుతున్నాం. అవన్నీ మా భూములన్నీ మా వచ్చే దాని నుంచి వచ్చే ఫలసాయం అంతా మా గ్రామానికి అందజేయాలని మేమందరం బతుకుదేరు మీకు చూపించాలని కలెక్టర్ దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరిగిద్దని లోకల్లో ఉన్న ఎంఆర్ఓ కానీ అలాగే పోలీసు వ్యవస్థ కానీ అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో మాకైతే తెలీదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, ఎవరన్నా పలుకుబడి ఉపయోగించాలని అనగదొక్కుతున్నారా మాకు తెలీదు. మా భూమికి మేము వెళ్తుంటే మీరు వెళ్ళకూడదు, మేమే కేసులు పెడతామని మమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న 4-5 రోజుల క్రితం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. అది మొన్న క్రితం చెరువు తవ్వారు. మా 69 ఎకరాలు తవ్వితే సరే, పట్టాలు లేని దానికి మేము వెళ్తుంటే అడుగుతుంటే మీరు వెళ్ళకూడదు, పట్టాలు లేవు, దాని మీద స్టే ఉందని మమ్మల్ని బెదిరించాడు ఎంఆర్ఓ గారు. అదే విషయం మేము అడుగుతాకి వెళ్తే ఏమన్నారంటే, మేము వెళ్తాకైతే పర్మిషన్ లేదు, స్టే ఉందని చెప్పారు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. కానీ స్టే ఉన్న దాని మీద దాన్ని చెరువు తోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని పేపర్ చూపిస్తుంటే ఎంఆర్ఓ గారు నోట్లో నీళ్లు నలుపుతున్నాడు. ఇదండి తొవ్వే లీజుదారుడు అని ఒక అతనికి వస్తున్నాడు. రాజధాని 69 పట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు అట్లా ఎవరి గారికి 69 పట్టాలు పేరు గల వాళ్ళు ఉన్నారు కదా, అందరూ మంచోళ్ళు ఉండరు, మాలో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు. కొందరు డబ్బులు కాసిపడేవాడు రూపాయి ఎక్కువ పడితే పడిపోయేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే, ఎవరు పట్ట ఆడితే 40 సంవత్సరాల నుంచి ప్రతి రూపాయి పంచుకుని తిన్నాం అందరం, 330 గ్రామ మనుషులు సభ్యులుగా చేరి. ఇప్పుడు ఏమంటున్నారంటే, కొత్తవాడు వచ్చేపాటికి ఎవడు పట్ట ఆడితే ఎవరి డబ్బులు ఆడియే, ఎవరికి పంచేది లేదు, ఇన్నాళ్ళు పంచాము, ఎంతవరకు పంచాలి మేము పంచమని చెప్పేసి కొత్తగా చెప్తున్నారు. కాదు, అలా కాదు, ఇంతవరకు ఎలా జరిగిందో ఇక మీద అలాగే జరగాలి. గ్రామం అంతా ఇట్లాగే ఉండాలి. కొట్లాట లేకుండా ఉండాలంటే అందరూ పంచుకు తినాలి. కొట్లాటలు ఎందుకండి, అవసరం లేదు మాకు, మొత్తం అందరూ పంచని ఫలసాయం ఎంత అంత. మిగతా భూమి కూడా మా దగ్గర లేదు కాబట్టి మా గ్రామానికే పట్టాల ద్వారా తేవాలి కాబట్టి దానికోసం కూడా పోరాడదాం. రెండంటే రూపాయి కాసుపడిపోయి ఎవడో మాటలు వినేసి మా చుట్టూ రాగట్లా. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన కలెక్టర్ గారి ద్వారా మేడం గారి ద్వారా మాకు న్యాయం జరిగిద్దని వచ్చాం. లీజుదారుడు ఎవడంటే రుద్రరాజు రామరాజు అని, ఇంతకుముందు ఎంతో దోపిడీ చేశాడు మమ్మల్ని. మళ్ళీ తిరిగి అతనే వద్దని గెంటేసిన దాన్ని మళ్ళీ తిరిగి వచ్చి దాని మీద ఎంతో లాభం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి రావడానికి లోకల్లో ఉన్న నాయకులు పోరాడి ఆయన తీసుకొస్తున్నారు. లోకల్లో ఉన్న నాయకులు కూడా మాకు న్యాయం ఎటు పక్కన నిలబడి సాయం చేయండి అంటే ప్రభుత్వం మారేపాటికి మాకు ఘోరాతి ఘోరంగా అన్యాయం చేయడం చూస్తున్నారు. లోకల్లో ఉన్న నాయకులు కూడా పలుకుబడి ఒప్పించి మీకు ఎందుకండి అంటే మా మాట ఇంట్లో లోకల్లో నాయకుల పేర్లు ఏంటంటే నిమ్మగడ్డ విశ్వేశ్వరరావు, చలసాని కోటేశ్వరరావు. వాళ్ళిద్దరు కూడా మాకు న్యాయం ఎటు పక్కన ఉందో అటు పక్కన మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు అయితే ఉండొచ్చు, అగ్ర కులాలు అయితే ఉండొచ్చు, మేము చిన్నవారం మాకు సాయం చేసేవాళ్ళ కోసం మేము చేతులు ఎత్తి అడుగుతున్నాం, మీరు రండి మా న్యాయం చేయండి అంటే వాళ్ళు కూడా అన్యాయంలో పక్క చేరి మా అన్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము రోజు వెళ్ళి గొడవలు ఆడుతూనే ఎన్నికని అయినా కానీ లేదు. అందుకని ఈ రోజు అన్న కలెక్టర్ గారి దగ్గర వచ్చి మాకు అన్యాయం జరుగుతుందండి, మాకు చేయాలని అడుగుతాకొని వచ్చాం. ఈమె ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. మీ పాత్రికేయులు మిత్రులందరూ కూడా మా గ్రామం గురించి ఇంతవరకే ఏ పేపర్లో కానీ ఎక్కలా, ఏ రాష్ట్రానికి తెలిసేటట్టుగా ఈ సమస్య రాలా. 150